అందరికీ శుభోదయం. ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? ఈ రోజుటి ముచ్చట ఏంది అంటే, ఈరోజు పొద్దుటి నుంచి సాయంకాలం వరకు నేను చేసిన పనులనైతే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా మనకు చేనులో పనైతే ఒకటే పనుంటది. కాకపోతే చేనులో మొత్తం పనులైతే కంప్లీట్ అయిపోయినాయి. పెద్ద పెద్ద పనులొచ్చేసి ఇంకా రోజంతా బట్టే పనులైతే కంప్లీట్ అయిపోయినాయి. ఇంక ఈరోజు ఉన్న చిల్లర పనులు కొంచెం కొంచెం అయితే ఉన్నాయన్నమాట. అవైతే ఈరోజు చేసేద్దాం. ఈరోజు పొద్దున్న నిద్ర లేవగానే నేను దూలతో కట్టేసి చితుకులైతే ఎత్తేదాన్ని. కాకపోతే ఈరోజు మా ఆయన నేను లేచి బయటొచ్చేసరికి మా ఆయన కట్టేసి చితుకు కూడా అయితే నూకేసిండు. ఇంకా మా ఆయన అయితే చేను దగ్గరకైతే వెళ్ళిపోయినాడు. ఇంకా నేను గుమ్మ మలుపుకొని ఇంటి ముందర ముగ్గు పెట్టేసి పూజ చేసుకొని ఇప్పుడు నేను కూడా అయితే చేను దగ్గరకైతే బయలుదేరుతున్నాను. గడారితో అయితే ఒక చిన్న పని ఉందన్నమాట. ఇప్పుడు ఆ గడార అయితే తీసుకొని వెళ్దాం. పట్టుకొని అయితే ఇంకా బయలుదేరిపోతున్నా చేనుకి. తీసుకొని మన చేను దగ్గరకు అయితే వచ్చేసాను. అదిగోండి ఇంకా బావ అయితే అదిగో ఆ కట్టి నాటడానికి కట్టపారతో అయితే గాతం వేస్తున్నాడు. నిన్న కొంచెం మెస్ అయితే కట్టినాం అన్నమాట. అందుక ఆ కట్టి కొంచెము అంత చెదులు తినేసిందేమో, అదైతే ఇరిగిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి గడ్డపారతో ఒక చిన్న పని ఉంది అని చెప్పినా కదా, అదే ఈ పని అన్నమాట. ఇంక ఇప్పుడు ఆ కట్టి నాటిన తర్వాత ఈ మెస్ అయితే లాగి కట్టాలి. ఈ విధంగా అయితే నేను సపోర్ట్ అయితే పట్టుకుంటే బావ అయితే మిస్ అవుతుందా, ఇట్లా సపోర్ట్ గా నేను పట్టుకుంటే బావ అయితే ఇక్కడ టైట్ గా అయితే కట్టేస్తాడు అన్నమాట. ఇది ఎందుకోసము కడుతున్నాము అంటే, మనం జింకల కాటికైతే చాలా ఇబ్బంది అయితే పడుతున్నాము. జింకలు లోపలికి దూరకుండా ఉండడానికి ఇలా అయితే ఈ విధంగా అయితే కట్టుకుంటున్నాం. చూసారా, ఇది ఒకటి ఇది ఒకటి అన్నమాట. ఇవి 2 పీసులు. ఆ రెండింటిని ఇప్పుడైతే అట్లా జాయింట్ గా అయితే కుట్టేస్తున్నాడు మా ఆయన. ఇది ముందు మనము రేషం పులుగులు మేపేటప్పుడు తెచ్చిన మెస్ అంట. ఇంకా అది అట్లా పీసులు పీసులు అయితే ఉన్నది. ఇంకా వాటిని ఇక్కడ అంతా జాయింట్ వేసేసి ఇక్కడైతే కట్టేస్తున్నాము. ఇంతకు ముందే నెలకు ముందు అయితే మనం తెచ్చుకున్న మెస్ అక్కడ కట్టేయడం అయితే జరిగింది. ఇక్కడికైతే తక్కువ వచ్చింది అనమాట. అప్పటి నుంచి ఫుల్ బిజీ, అస్సలు వీలు అవ్వట్లేదు. ఏదో ఒక పని వస్తానే ఉంది. ఇంకా నిన్నటికైతే పనులు అంతా పూర్తి అయిపోయినాయి కదా. ఇంక ఇప్పుడైతే ఇదైతే కట్టడం అయితే స్టార్ట్ చేసినాం అన్నమాట. ఇంకా మీకు జింకలు తినింది కూడా చూపిస్తాను. మనము ఏదైనా పంట పెట్టి ఆ జింకలు కాలబెడితే పంట అవ్వదు అని చెప్పేసి మా అభిప్రాయం వల్ల. సో లాగి కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళడానికి ఒక చిన్న ప్లేస్ అయితే రెడీ చేసుకోవాలి. కాకపోతే ఇప్పుడైతే వీల్లేదు, ఇప్పుడు కరెంట్ వచ్చేసింది. నెక్స్ట్ పని ఏంటి అంటే, ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ పని అయితే చూసుకుందాం. ఆ పని ఎందుకు కూడా చూసేద్దాం రండి. ఇప్పుడు మనము నిన్న నాటుకున్న కూర గింజలకి, మిరపనారకి, వంగనారకి అయితే నీళ్లు కట్టడం. మాకి ఇప్పుడు ఈరోజు సోమవారం కదా, కరెంట్ అయితే మారింది. 8ంటికి అయితే, మార్నింగ్ 8ంటికి వస్తుంది. మధ్యాహ్నం 1 గంటకు అట్లా వెళ్ళిపోయింది. నైట్లో 12కి వస్తుంది. మళ్ళీ తెల్లవారుజామున 4ంటికి అయితే కరెంట్ వెళ్ళిపోయింది అనమాట. అప్పుడు వచ్చేసి వేరుశనగ చేనుకి అయితే వేసినాము. ఇప్పుడైతే మిరప చెట్లు అయితే బార కడుతున్నాం. మన తరకారీ చేనుకైతే నీళ్ళు కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మన వరి మడికి అయితే నీళ్ళు ఎగేసాం. పొద్దున్న మడి మీద ఎగేసి అయితే వెళ్ళిపోయాం కదా. ఇంతవరకు అయితే మామ అయితే కట్టిండు అన్నమాట. ఇంకా మామకి ఏదో చేనికి యూరియా వేయాలి అని చెప్పేసి అయితే పోయిండు. ఇంకా నన్ను అయితే ఎగేయమనిండు అన్నమాట. ఇంక ఇప్పుడు మళ్ళీ నేనైతే మన వరి మడి దగ్గరికి అయితే వచ్చేసా. ఇదిగోండి నీళ్ళు కూడా అయితే పోతున్నాయి. మనమైతే వరి గడ్డి బామి వేయాలి అనుకున్నాం. కాకపోతే మనం ఒకటి తలిస్తే ఆ భగవంతుడు ఒకటి తలుస్తాడు అన్నట్టు ఇంకా ఆ పని ఈరోజు కూడా అయితే అవుతుందో కాదో ఇంకా తెలియదు. ఇంకా టైం ఉంది కదా డే అయిపోవడానికి. చూద్దాం అవుతుందా కాదా అని చెప్పేసి. చేను దగ్గరకు వచ్చేసి కాకర గింజలు కూడా అయితే పెట్టేసాము. ఇంకా దూళ్ళకి మేత కోసేస్తే ఈ రోజుతో ఇంతటితో అయితే సమాప్తం అయిపోయింది మన పనులు. ఇంకా రేపు మళ్ళీ నెక్స్ట్ ముచ్చటతోని, రేపు ముచ్చట ఏందుంటుందో మళ్ళీ తెలియదు కాబట్టి రేపు ముచ్చటతోనైతే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఉంటా. బాయ్ బాయ్.